నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మొన్న ఏదైతే పరకాల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలని చెప్పి సభావేదికగా ఏదైతే కామెంట్ చేశారో దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి పైన అలాగే కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వాటిపైన మనతోటి స్పందించడానికి ఇందిరా శోభన్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నాయకురాలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నించారు. మేడం నమస్తే. మేడం, ఈ సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు చెట్టు కింద నీడ ఉంటూ చెట్టునే నరికే ప్రయత్నం చేస్తే చెట్టు ఉంటుందా? ఆ చెట్లు మనం ఏంది, మన పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి. ఇవాళ పార్టీ పెద్దగా, ప్రభుత్వ పెద్దగా ఇవాళ రేవంత్ అన్ననే నువ్వు లేనిపోని మాటలు మాట్లాడి, ఉన్నవి మాట్లాడిన అర్థం ఉన్నది, లేనివి మాట్లాడి ఆపాదించి నీ స్థాయికి మించి మాట్లాడి పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు నోటికేదొస్తే మాట్లాడితే ఊరుకుంటామా అమ్మ? చెమడలు తీస్తారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఈ అధికారాన్ని ప్రజలకు పవర్ ఎట్లా చేరాలి, కార్యకర్తకి ఎట్లా చేరాలి, లీడర్కి ఎట్లా చేయాలని ఆలోచించాల్సింది పోయి ఇవాళ నీ ఇంట్లో ఆల్రెడీ పవర్ ఉన్నది. సురేఖక్క కడుపున చెడబుట్టినావు కదా, మనం సురేఖక్కను పూర్తిగా రాజకీయంగా బద్నాం చేయనీక, రాజకీయంగా ఆగం చేయనీకే ఉన్నట్టు కనబడుతున్నావు. నువ్వు ఒకసారి మాట్లాడినావు, ఏదో కింద పడో మీద పడో క్షమాపణలు చెప్పి సెట్ చేసినారు, అయిపోయింది. మళ్ళీ ఏంటి నీ రచ్చ? ఆ రచ్చతనం ఏమొస్తుంది అంటున్నా? రచ్చ చేస్తే, బజార్కి ఎక్కి రచ్చ చేస్తే రొచ్చ అయితే తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇసుమంతా అంటారు, దాంతో న్యాయం జరగదు. కాబట్టి ఆమె ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేసే తరీక ఇది కాదు. తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, అమ్మ పేరును మరింతగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఓపికతో ఉండు, అన్నీ వస్తాయి దగ్గరికి. రేపు వచ్చేటువంటి 30%లో 100% ఫిట్ అవుతావు. ఏడో దగ్గర అవకాశం వస్తుంది. ఎందుకు మనకంతా? కాబట్టి ఓ హీరోయిన్ లెక్క సినిమా డైలాగులు కొట్టేసి నేనే అని అనుకుంటే అది ఎప్పుడు పనికిరాదు. అది ఒకప్పుడు నడిచిపోయింది, ఇప్పుడు కాదు. మనం పరిస్థితులు మారినట్టుగా, పరిస్థితులను బట్టి మనం మారాల్సిన అవసరం ఉంది, తిరగాల్సిన అవసరం ఉంది. పక్కపాటు మాట్లాడినట్టుగా నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అర్థం ఉన్నదా? కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్కు అస్త్రాలు ఇస్తూ మాట్లాడేటువంటి కొండ సుష్మా గారి గురించి ఇవాళ సురేఖక్క కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీ రాజకీయ భవిష్యత్తుకు ఆ అమ్మాయి పనంగా పెట్టి నీ రాజకీయాన్ని ఆగం చేసే పరిస్థితిలో ఉందాక సుష్మను కంట్రోల్లో పెట్టి, నోరు కంట్రోల్లో పెట్టి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. నువ్వు 10 మందికి ఉపయోగపడేదానవు, 10 మంది బీసీలకు హక్కున చేర్చుకునేటువంటి దానవు. ఇవాళ నీ పరిస్థితి, నీ భవిష్యత్తు ఇవాళ క్వశ్చన్ మార్క్లో ఉండే పరిస్థితి ఉన్నదా? బర్త్డే నాడు అంగరంగ వైభవంగా అందరు కార్యకర్తల మధ్య బర్త్డే చేసుకోవాల్సిన దాన్ని ఇవాళ ఒక దగ్గర నువ్వు ఈ మానసిక శోభకు గురి చేసినావని అంటే సుష్మా, నువ్వు నిజంగా తల్లికి దగ్గర కూతురు కాదని మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మేడం, ఒక తల్లిదండ్రి రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా పనిచేసినంత మాత్రాన మరి ఒక తనయులు లేదా కుమార్తెలు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, వారి వారసత్వం కింద నియోజకవర్గం ఉంటుందని భావించాల్సి వస్తుంది ఈ వ్యాఖ్యలు. ఇప్పుడు ఒక మంత్రిగా నీకు అవకాశం వచ్చింది, మంత్రిగా అమ్మ పని చేస్తున్నది, మరి బిడ్డకు పదవి ఉన్నట్టే కదా, పవర్ ఉన్నట్టే కదా, మరి దాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తే కరెక్టా? డెఫినెట్గా మాట్లాడతారు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఎందుకు వస్తున్నారు పదే పదే? వాళ్ళని ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? దానివల్ల నీకేం ఉపయోగము? అంటే బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు నువ్వు వస్త్రం ఇస్తున్నావా, వాళ్ళకు పావుగా పనిచేస్తున్నావా? ఇది చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా అప్పుడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయాలలో ఎప్పుడూ కూడా సన్ స్ట్రోక్ పేరుతో ఆగమైనలను చూసినాం తప్ప అంటారు డాటర్ పేరుతోటి డాటర్ స్ట్రోక్ వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలే. బట్ ఈ పిల్ల రూపేణ డాటర్ స్ట్రోక్ లాగా కనబడుతున్నది నాకు. ఇది సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కపైన ఉంది. అయితే మేడం, కొండా సురేఖ గాని కావచ్చు, కొండా మురళి తనకి రాజకీయంలో ప్రాధాన్యతను ఇవ్వట్లేదన్న ఉద్దేశంతో ఈ రకంగా బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తుందని మనం భావించవచ్చు. ఇప్పుడు సురేఖకి ఏదైనా ఇబ్బంది అయితే, సురేఖకి ఏమైనా నష్టం అనిపిస్తే సురేఖక్క డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంది, అధిష్టానంతో మాట్లాడుతుంది. ఆ స్వేచ్ఛ సురేఖకు ఉన్నది. నీకెందుకు బాధ? హూ ఆర్ యూ? నువ్వు పార్టీలో ఉన్నావా, ప్రభుత్వంలో ఉన్నావా? నీకేంటి సంబంధం? నీకేదైనా ఉంటే మీ అమ్మకు చెప్పుకో, మీ నాయనకు చెప్పుకో, 4 గోళ్ల మధ్య మాట్లాడుకో. రచ్చకెక్కి పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. దాని గురించి మాట్లాడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది మీ మదర్కి వస్తుంది. ఇవాళ ఆమెకు ఎందుకు సంజయ్ ఇవ్వమని అడగాల్సి వచ్చింది పార్టీ? నీ బిడ్డవు కాబట్టి కదా. నువ్వు బిడ్డవు కాదనుకుంటే అసలు నీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కదా. కాబట్టి ఎవరమైనా కూడా పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కొంత సమయం అవసరం, సహనం అవసరం. నీవే అమ్మ పవర్ ఉంటేనే నువ్వు ఇట్లా మాట్లాడితే ఏ పవర్ లేని నా కింద నా కార్యకర్త ఏమనాలి? వాళ్ళ గురించి కదా మనం ఆలోచించాల్సింది. అయితే మేడం, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులపైన భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ దానికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది. దీనిపైన సాక్ష్యం అడిగితే ఆ సాక్ష్యాలు నీ దగ్గర ఉంటే ఎంక్వైరీ చేసేటువంటి ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వు, ఎంక్వైరీ చేస్తారు.
కదా, నువ్వు ముఖ్యమంత్రి పైన నీ దగ్గర ఉంటే ఇవ్వు, ఏం చేసినారని. పక్కోడు మాట్లాడితే నువ్వు మాట్లాడితే సోయింది మా నీకేమన్నా తెలివి ఉన్నదా, అసలు కామన్ సెన్స్ ఉన్నదా, చదువుకున్నదానివేనా, మూర్ఖురాల్లాగా బిహేవ్ చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు. ఇది అసలు ఆమె కావలసినవి తెచ్చుకోవడానికి ఇది వే కాదు. ఇలాంటి వే ఎంచుకుంటే నష్టపోతుంది ఆమె. మేడం ఇప్పుడు ఫైనల్ గా సుష్మిత కనుక బయటకు వచ్చి నేను ఏదో తెలియనితనంతో మాట్లాడాను క్షమించని చెప్పి బహిరంగంగా అపాలజీ చెప్తే క్షమించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అప్పుడు పార్టీ అధిష్టానం ఏం ఆలోచించాలో వాళ్ళు చూసుకుంటారు. అది మన పరిధి అయినటువంటి అంశం కాదు. బట్ మాకు ముఖ్యమంత్రి గారిని అన్నది మాట్లాడింది కాబట్టి పార్టీ నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి నేను దీన్ని ఖండిస్తూ మాట్లాడతాను. ఇక చివరిగా జకిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయడం కానీ అలాగే చిన్నారెడ్డికి కొండా సురేఖ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఇట్లానే కాంగ్రెస్ పార్టీ పైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యతిరేక భావన వస్తుంది? ఇప్పుడు జనరల్ గా పార్టీ అంటే డెమోక్రసీ ఎక్కువగా ఉంటుంది. సో డెమోక్రసీ ఉన్నది కాబట్టి బయట కనబడుతుంది. అన్ని పార్టీలో ఉంది, బీజేపీలో లేదా, బీఆర్ఎస్లో లేదా, చూసినాం కదా కవిత రూపంలో ఈడ ఏం జరిగిందో. ఆడ ఏమంటారు బండి సంజయ్, తర్వాత ఈటల రాజేందర్ గారు నిజామాబాద్ సంబంధించిన ఎంపీ వాళ్ళు ఎన్నో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి దగ్గర ఉన్నది, ప్రతి ఇంట్లో కుమ్మరిపోయి ఉన్నది, ఎవరికి లేదని చెప్పడానికి లేదు. బట్ కానీ ఉన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటుంది కాబట్టి మా విషయాలు బయటకు వస్తున్నాయి అంతే. డెఫినెట్గా కొంత సహనంతో పార్టీ కూడా భరిస్తుంది. మరీ ఓవర్ చేసినప్పుడు వాటికి యాక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో భాగంగానే రాత్రి జరిగినటువంటి అంశం.